నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజ్వల్ రేవణకు జీవిత ఖైదు, తీర్పు వెల్లడించిన బెంగళూరు కోర్టు. ఎన్నికల సంఘంపై రాహుల్ చేసిన కామెంట్స్ కౌంటర్, బాంబు పేల్చేప్పుడు జాగ్రత్త అంటూ రాజ్నాథ్ సింగ్ సెటైర్లు. 7 మండలాలు మునక్కుండా పోలవరం కట్టుకోండి, లేదంటే పోలవరం బనకచెర్ల సంగతి చూస్తానన్న భట్టి. మంత్రి కొండా సురేఖకు షాక్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం. డీటెయిల్స్ చూస్తే 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారని, అయితే మోదీ మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్పేయి ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్ భగవత్ ప్రయత్నించారని అన్నారు. కానీ అది వారి వల్ల కాలేదని, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోదీకి వ్యతిరేకంగా పోరాడతారని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు దాటకుండా చూస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, జేడీఎస్, బీజేడీ, ఆర్జేడీ వంటి ఇతర పార్టీలన్నీ స్వాతంత్ర్యం తర్వాత పుట్టుకొచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी के नेतृत्व में संविधान खतरा में है, आरक्षण हटाने के लिए कोशिश कर रहा है। 11 साल से सोशल जस्टिस के बारे में केंद्र सरकार ने सोचे नहीं, इसीलिए ऐसे मौके पे आज लॉ डिपार्टमेंट वाले अभिषेक मनु सिंघवी जी के नेतृत्व में ये जो सम्मेलन लगाए, आगे रास्ता दिखाने के लिए इस देश में सोशल जस्टिस के लिए हम लोग ये कार्याचरण लेके आगे जाने के लिए हम लोग कोशिश कर रहे हैं। आज कांग्रेस पार्टी, ये राजनीतिक दलों के जितने भी पार्टी के नेता लोग हैं, ये बिगड़ा हुआ नेता लोग हैं, ये बिगड़ा हुए नेता लोगों को रास्ते में लाने के लिए कांग्रेस पार्टी ने कोशिश कर रहा है। अगर सुने तो सुने, नहीं सुने तो 2-4 थप्पड़ मार के तो भी उन लोगों को रास्ते में लाने के लिए कांग्रेस पार्टी, कांग्रेस परिवार ने कोशिश करने वाले हैं। कभी कभी भारतीय जनता पार्टी के नेता लोग ये कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया। मैं बीजेपी नेता लोगों को मैं ये याद दिलाना चाहता हूं, कांग्रेस पार्टी ने 140 साल पहले 140 करोड़ जनता को आजाद दिलवाने के लिए अंग्रेजों को हराने में पहले कदम उठाए, अंग्रेजों को हरा दे के इस देश को आजादी दिलवाया कांग्रेस पार्टी ने। जब आतंकवादियों से बगल के राज्य पाकिस्तान से जब खतरा आए, तब इंदिरा जी ने पाकिस्तान के ऊपर वार डिक्लेयर कर दे के पाकिस्तान को उस वार में हरा दे के पाकिस्तान को 2 टुकड़े करवा दे के काली माता का नाम निभाया इंदिरा जी ने इस देश में। जिस दिन इस देश खतरा में था, उस दिन महात्मा गांधी जी ने బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో
కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఈ నెల 21వ తేదీలోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్లు నాంపల్లి కోర్టు గుర్తించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని కాచారంలో సిట్ సీజ్ చేసిన 11 కోట్లతో తనకు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా రాజ్ కసిరెడ్డి పిటిషన్పై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల పంచనామా నివేదికను సమర్పించాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు 11 కోట్లను వేరుగా ఉంచాలని ఆదేశించింది. ధర్మస్థల కేసులో ఇవాళ 5వ రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావతి నదీ సమీపంలోని అటవీ ప్రాంతంలో 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ 5 స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం 6వ పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలు మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి 2 మహిళలకు చెందినవి కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించారు. అయితే ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హసనా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే రేవన్నను శుక్రవారం దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ప్రకటించారు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కి వెక్కి ఏడ్చాడు. కేఆర్ నగర్కు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హోళే నరసీపుర ఠాణాలో ప్రజ్వల్ రేవన్నపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేశారు. గన్నిగూడ ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా ఆ పార్టీ పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణానదిపై భారత రాష్ట్ర సమితి ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు, ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులో నిర్మాణాలు పూర్తయిన తర్వాత బనకచెర్ల కట్టుకోవచ్చని అన్నారు. పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా, పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదండి. తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది
తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి. అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్ళల్లో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచన చేయొచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటాం, ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి వనకచెర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచెర్ల కడతా ఉన్నారు, మాకు నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ బనకచెర్ల ఆగింది. లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనంని నిరసిస్తూ శనివారం రామాలయం ముందు రహదారిపై బీఆర్ఎస్ నాయకురాలు భక్తులతో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు భక్తుల విరాళాలతో గత 40 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న దేవాలయానికి ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకు పోలీసు శాఖ బందోబస్తు, దేవాదాయ శాఖ అధికారులు దొంగల్లా హుండీతో పాటు ధర్మసత్రాన్ని సీజ్ చేయడం సరికాదన్నారు. ఇట్టి ఆలోచనను దేవాదాయ శాఖ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు, భక్తులు పాల్గొన్నారు. రామాలయం టెంపుల్ కాకుండా ఎండోమెంట్కి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య, చాలా దుశ్చర్య. ఎందుకంటే ప్రతి భక్తుని యొక్క భాగస్వామ్యం ఈ టెంపుల్లో ఉంది. భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య. మరి తక్షణమే వెంటనే దీన్ని ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అఖిలపక్షంగా కూర్చొని రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని తీసుకుపోవడం అనేది, అంటే ఎండోమెంట్కి అప్పచెప్పడం అనేది ఒక మంచి చర్య కాదుగా మేము భావిస్తూ ఉన్నాం. అఖిలపక్షం కలుస్తాం. అఖిలపక్షం ద్వారా మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి దృష్టికి తీసుకెళ్తాం. మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి సహాయ సహకారాలతోని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ జీవో రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక దేవుడికి సంబంధించిన ఆలయాన్ని భక్తులందరి మనోభావాలకు అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు 49 సంవత్సరాలుగా ఈ టెంపుల్ నడుస్తున్నప్పుడు, ఆ టెంపుల్లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు మరి అక్కడ జరుగుతున్న విషయంలో మరి ప్రభుత్వం పట్టించుకోవాలనుకుంటే అక్కడ జరుగుతున్న విషయంలో, అక్కడ ఉన్న సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండేది కాదు. పద్ధతి లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా మరి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎండోమెంట్కి అప్పచెప్పడం అనేది మంచి చర్య కాదు. ప్రభుత్వం ఏదైనా చేసేదంటే బాజాప్తా చేయాలి, గుట్టు చప్పుడు కాకుండా చేయాలి. ఇదే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాం, ఏదైనా చేసేదంటే మీరు బాజాప్తా చేయండి. బాజాప్తా రామాలయాన్ని తీసుకుంటున్నామని ఒక కారణం చెప్పి వ్యవసాయ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారాయణగూడలోని పద్మశాలి భవన్లో ప్రారంభమైన వీవ్స్ హ్యాండ్లూమ్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించబడే ఈ ప్రదర్శన తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. రాష్ట్ర హస్తకళల సంపదను ప్రోత్సహించడం మరియు చేనేత బట్టలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కూడా పూర్తిగా దగ్గరగా ఇదే చేశారు. ఈ యొక్క వృత్తిని ఈ యొక్క కళని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేనేత శాఖ న్యాయమూర్తి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుమారు 1000 కోట్లు వివిధ పథకాల కింద చేనేత కార్మికులకి అదేవిధంగా రుణమాఫీతో పాటు అన్నింటినీ జగన్నాథన్ గారు ఆ సంఘ సభ్యులు అడిగినటువంటి ప్రతి పని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. కాబట్టి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మన చేనేత కార్మికులకు ప్రోత్సాహం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీరు చేసినటువంటి వస్తువులు మార్కెటింగ్ అయ్యేటట్టుగా వెసులుబాటు క్రియేట్ చేసి మన జీవనోపాధి పెంచడం, ఆ ఆర్థిక పరంగా బలపడేటట్టుగా చేయడం, ఈ వృత్తిని కాక మనకి సంక్రమించినటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటం తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నేను రూపా గారు వారి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కష్టపడేటటువంటి వారికి ఆనందాన్ని అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోరు మండలం కట్టుమల్లారం గ్రామానికి చెందిన కంగాల శ్రీను, అశ్వాపురం మండలం ఇరవెండి గ్రామానికి చెందిన బడిషా వెంకటేష్ అనే ఇద్దరు బంధువులు కలిసి రాత్రి 11 గంటల సమయంలో మునుగోరు కాసినకుంట చెరువులో దొంగతనంగా చేపలు పట్టేందుకు వెళ్లి వలలు వేశారు. ఇద్దరిలో ఒకరైన బడిషా వెంకటేష్ మధ్యరాత్రి ఇంటికి వచ్చి తిరిగి తెల్లవారుజామున చెరువు దగ్గరికి వచ్చి చూడగా కంగాల శ్రీను వల చిక్కుకొని మృతి ఉండటాన్ని చూసి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన ఎస్ఐ రంజిత్ పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మాది ఇరవండి అయితే చుట్టం చూపుకి వచ్చా. ఇక్కడ పని దొరుకుతుందని వచ్చాను. వస్తే అయితే ఒక చేపలు పోదామని చెప్పిండు. చేపలు పోదామని చెప్పేసరికి ఇద్దరం కలిసి వచ్చాం. బండి వేసుకొని వచ్చి వేసాం. వేస్తే అవతల పక్క ఆయన ఉన్నాడు, ఇవతల పక్క నేను ఉన్నాను. అయితే ఉండేసరికి అయితే నాకు అయితే అన్నం కూడా తినకుండా వచ్చినాం. అయితే అన్నం తినొస్తానని ఇంటికి వెళ్ళా. మళ్ళీ రావాలా వద్దా అని అంటే ఇప్పుడు వద్దులే పొద్దుగల రా అని చెప్పిండు. పొద్దుగల నేను చెరువు కాడికి రాలేదు. వాళ్ళ చిన్న అబ్బాయిని పంపించా ఫస్ట్. మళ్ళీ రెండోసారి ఇద్దరం కలిసి వచ్చినాం. చూస్తే అవ్వలేదు. మళ్ళీ మూడోసారి వాళ్ళ పెద్ద అబ్బాయి ముగ్గురం కలిసి వచ్చినాం. బండి సెంటర్ మొత్తం తిరిగి వచ్చాను. ఎక్కడ అవ్వలే, పని గిట్టాను పోయిందని. వచ్చిన తర్వాత మళ్ళీ తరచుకు వచ్చి చూస్తూ వాళ్ళు అయితే వాళ్ళని ఏమైనా చిక్కుకొని ఉన్నాడు అని వాళ్ళ పక్కన వాళ్ళు ఫోన్లో వాళ్ళ బాబాయ్ ఎవరు చెప్పేసరికి వలలు లాగితే వలలో చిక్కుకొని వచ్చింది బయటికి. నా పేరు వెంకటేష్, బాడిషా వెంకటేష్. మాది ఏ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.